ఫిష్ వెంకట్ అంటే సినిమాలలో ఒక 100కు పైగా సినిమాలు చేసి అటు కమేడియన్ గా, విలన్ గా, సైడ్ రోల్స్ గా, కొన్ని సినిమాలలో అయితే మెయిన్ లీడ్ కి పక్కనే ఉంటూ ఉంటారు. ఇలా చాలా రోల్స్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం సినీ రంగంలో ఎవరు కూడా నాకు హెల్ప్ చేయట్లేదు, అండ్ అది నా కాలు అదేదో నా కిడ్నీ 2 ప్రాబ్లం ఉన్నాయి, నాకు 2 లక్షలు కావాలి అని ఆయన అడిగినప్పుడు ఎవరు సహాయం చేయలేదు. అండ్ ఆయనంతట ఆయన వెళ్ళి సహాయం అడగలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహాయం చేశారంటే ఏం చేశారు? అండ్ ముఖ్యంగా నిజంగా ఫిష్ వెంకట్ గురించి చెప్పాలంటే ఆయన చేసిన సినిమాల్లో ఇచ్చిన క్యారెక్టర్ కి 100 కాదు 200% న్యాయం చేశాడు అనమాట. అది కమెడియన్ పాత్ర కావచ్చు, కమెడియన్ కమ్ విలన్ పాత్ర కావచ్చు, ఓన్లీ విలన్ పాత్ర కావచ్చు, ఆయన ఏది చేసినా కూడా దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారితో కూడా చేశారు, దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన కాళ్ళు మాత్రం పూర్తిగా పాడైపోయినాయంట. దాంతోపాటు కిడ్నీకి సంబంధించి కొన్ని వ్యాధులు కూడా ఉన్నాయంట. కాకపోతే ఆయన ఇన్ని సినిమాలు దాదాపు ఒక 100-110 సినిమాల పైగానే చేసినప్పటికీ ఏమాత్రం కూడా కూడబెట్టుకోలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్కి వాళ్ళు ఎంత మొత్తంలో పే చేస్తారంటే అది కాదు, జస్ట్ వాళ్ళకి ఒక ప్యాషన్ అనమాట. నేను సినిమాలో నటించాలి, అది ఏ క్యారెక్టర్ కానీ ఖచ్చితంగా అక్కడ నేను నటించాలంతే, ఎంత డబ్బులు ఇచ్చినా అది ఇచ్చినా ఓకే. సో వాళ్ళకి అప్పటి నుంచి కూడా చేశారు కాబట్టి వాళ్ళకి ఏదో వేలు ఇస్తారు ఇంత కాదు. సో వాళ్ళకి చిన్న ఆర్టిస్టులు వెళ్తుంటారు కదా బ్యాక్గ్రౌండ్ లో, సో అట్లా వాళ్ళకి ఎంత ఇస్తారు కూలి లెక్కన, సో వీళ్ళకి కూడా అట్లే ఇచ్చేదంట. సో అట్లా ఆయన వెనకాల ఏం కూడబెట్టుకోవడం కానీ ఇదంతా కూడా ఏం చేయలేదు. సో వాళ్ళకు ఉన్నటువంటి నార్మల్ ఒక ఇల్లు ఉంది, అందులోనే ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆయనకి ఈ ప్రాబ్లం ఉందని ఎప్పుడు తెలిసిందంటే రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆయన దగ్గర. సో అప్పుడు తెలిసిందనమాట. సో అప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా అరే ఇంత ఘోరంగా ఉందా ఫిష్ వెంకట్ పరిస్థితి, కనీసం నడవలేకుండా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఆయన ఇల్లు చూస్తే ఈ విధంగా ఉంది, ఇదంతా కూడా వాళ్ళ వైఫ్ చెప్పింది అనమాట. అక్కడ ఇంటర్వ్యూలో కూడా ఈయన చెప్పుకోలేదు, ఆయన చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదు, వాళ్ళ వైఫ్ చెప్పినప్పుడు అందరు చూసినప్పుడు అప్పుడు రియాక్ట్ అయ్యారనమాట. సో అది అటు పోయి మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే వెళ్ళింది. సో అప్పుడు అరే మన సినిమాలో చేశాడు కదా, ఆయన మాత్రం నార్మల్ గాని సాధారణ ప్రజలకు రోడ్ వెంబట వెళ్తున్నప్పుడు ఎవరైనా దినస్థితిలో కనిపించినా కూడా సొంత డబ్బులతో హెల్ప్ చేసే వ్యక్తి, అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. సో అలాంటిది తనతో పాటు సినిమాలు నటించి ఎన్నో సినిమాలు చేసినటువంటి వ్యక్తి ఇంత దీనస్థితిలో ఉన్నాడని తెలిస్తే ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఆయన మాత్రం హెల్ప్ చేశాడంట. సో మాకు పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారు, చాలా సంతోషంగా ఉంది, నేను ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నాను, కాకుండా ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారే చూసుకుంటానని కూడా అట్లా హామీ ఇచ్చారంటే. సో అవన్నీ కూడా చెప్తూ ఒక వీడియో చేసి ఆయన రిలీజ్ చేశాడు. సో ప్రజెంట్ దాని గురించి అందరూ షేర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా అరే మేము హెల్ప్ చేస్తాం, ₹1 ఎందుకు కాదు హెల్ప్ చేస్తాం, ఆయనకు ఏదో ఒక రూపంలో హెల్ప్ అవుతుంది కానీ చాలా మంది కూడా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు అనమాట.